వైపు ప్రపంచ దేశాల దృష్టి మరింతగా మళ్లుతోంది. అందుకు నిదర్శనంగా ఏలూరు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసేందుకు కెన్యా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం ఏలూరు జిల్లాను సందర్శించింది. ఇక దీనికి సంబంధించి సీడ్ సేవర్ నెట్వర్క్, స్లో ఫుడ్ కెన్యా, గ్లోబల్ ఫీల్డ్ నెట్వర్క్తో పాటు న్యూయార్క్ యూనివర్సిటీ, అబుదాబికి చెందిన ప్రతినిధులు రైతు సాధికార సంస్థ అధికారులతో కలిసి జిల్లాలోని పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ద్వారకా తిరుమల మండలం గుణంపల్లి గ్రామంలో రైతు వెంకట సుబ్బారెడ్డి సాగు చేస్తున్న పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ నమూనాను సందర్శించిన ప్రతినిధులు ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ విధానం ద్వారా భూసారం పెరగడం, నేలలో సూక్ష్మజీవుల వృద్ధి, తేమ నిల్వ, జీవ వైవిధ్య పరిరక్షణతో పాటు పశువులకు పోషణ, మేత అందడం వంటి ప్రయోజనాలను తెలుసుకున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం ఆగొక్కవరం గ్రామంలో రైతు యు రామచంద్రరావు అభివృద్ధి చేసిన 7 ఎకరాల సమగ్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఆయిల్ పామ్, అరటి వంటి పంటలను సమన్వయంతో సాగు చేస్తూ గత 7 సంవత్సరాలుగా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు, ఆరోగ్యకరమైన దిగుబడులు సాధిస్తున్న తీరును రైతు వివరించారు. ఆ తర్వాత ఏలూరు మండలం వెంకటాపురం గ్రామంలోని 14 ఎకరాల ప్రకృతి వరి కాంపాక్ట్ బ్లాక్ను సందర్శించినటువంటి కెన్యా ప్రతినిధులు ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్లతో రైతులు విజయవంతంగా సాగు చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏలూరు జిల్లాలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు తమను ఎంతో ఆకట్టుకుంటున్నాయని కెన్యా ప్రతినిధులు తెలిపారు. ఈ విధానాలను తమ దేశంలో కూడా అమలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ నమూనా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.